హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా కామెంట్ల రూపంలో మంచి మంచి కామెంట్లు పంపింది కదా, ఆ కామెంట్లకు చిన్నగా మేము రిప్లై ఇచ్చే ప్రయత్నం అనమాట. మేము ఉంచింది అంటే 1-2 వీడియోలకు మాత్రమే కామెంట్లు ఉంచడం జరిగింది. వాటికి వచ్చిన పాజిటివ్ నెగిటివ్ అంటే నెగిటివ్ కూడా మేము అర్థం చేసుకొని జీర్ణించుకొని అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాం అనమాట. అట్లని చెప్పి పూర్తిగా కామెంట్లని అంటే అన్ని వీడియోల కామెంట్లను వదిలేయలేము, ఎందుకంటే భయం అయితే ఉంటుంది. ఎప్పటికీ మేము చిన్నగా ఏదో చిన్న కాన్సెప్ట్ వస్తే చేస్తూ ఉంటాము. దానికి ఉంచి 10 మంచిగా రావచ్చు, 1 మైనస్ వచ్చినా మాకు కొంచెం తీసుకోలేము, కొంచెం భయం బాధ అయ్యో అనే బాధ కలుగుతూ ఉంటుంది. కాకపోతే చూడకుంటే వదిలేస్తే ఓకే అంటే నచ్చితేనే చూస్తారు ఎవరైనా. కాకపోతే చిన్నగా ప్రయత్నం చేస్తున్నాం మేము, చిన్నగా మంచిగా తీయాలని మేము కూడా అనుకుంటాం. మళ్ళీ మా వీడియోలు చూస్తుంటాం అనమాట. మంచిగా అనిపించకుంటే నెక్స్ట్ టైం మంచిగా చేయాలి అని అనుకుంటాం అనమాట. తిండి పోటీలో దేనిలో కూడా మేము కామెంట్లు ఉంచలేదు. ఇంకా మాకున్న 6 ఛానల్స్ అన్నట్టు ఎంకేటీవీ కళాకారులు, విలేజ్ ఎంకేటీవీ, ఒగ్గు కథలు 3, దాని తర్వాత ఎంకేటీవీ జానపదం, ఎంకేటీవీ వ్లాగ్స్, ఎంకేటీవీ పలకరింపు, ఈ 6 ఛానల్ని మేము నడిపిస్తాం అనమాట. 6 ఛానల్లో కామెంట్స్ వచ్చేసి మేము చేసే ఛానల్లో మాత్రం కామెంట్స్ ఉంచాం ఎక్కువ. అయితే రెండు వీడియోలలో మేము కామెంట్లు ఉంచడం జరిగింది. దానిలో వచ్చిన కామెంట్స్ ఒకసారి మైనస్ వర్షిని ఎక్కువగా ఒర్రకు అంటే గట్టిగా హాయ్ అండి అందరికీ నమస్కారం అని గట్టిగా అంటుంది. అట్లా ఒర్రకు అని చెప్పి గట్టిగా మాట్లాడకు. మళ్ళీ తినేటప్పుడు ఇట్లా ఫుడ్ పోటీలు పెట్టుకుంటాం కదా, తినేటప్పుడు ఎక్కువ వాటర్ తాగకు అనేది చిన్నగా అంటే మైనస్ కాదు, అది మాకు నిజంగా అట్లా ఉంచకపోతే మాకు తెలియదు. మా ముందటైతే మా దగ్గరకు వచ్చి ఎవరు అనలేరు కదా, అట్లా అని ఎవరు అనలేరు కదా. నిజంగానే అంటే మనసులో ఉన్నప్పుడు అయ్యో ఎందుకు మనసు బాధ పెట్టాలని చెప్పేసి నిజంగానే పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఎప్పటికీ ప్రతిసారి చెప్తూనే ఉంటా. పలకరించిన వాళ్ళు ఎవ్వరు కూడా అంటే అన్ని మంచిగా చెప్పడం జరిగింది. ఇట్లా మేము ఎంటర్టైన్ అవుతాను, ఇట్లా మేము సంతోషంగా చూస్తాను, మస్తు నవ్వుకుంటాను అని చెప్పడం జరిగింది. ఇట్లా ఎవరు చెప్పలేదనమాట. నిజంగా నేను తప్పకుండా మార్చుకుంటా. మా ఆయన నన్ను ఎప్పటికీ హెచ్చరిస్తూనే ఉంటాడు. నాకు ఈ సంఘటన కూడా మా ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఎప్పుడు మా ఆయన నన్ను మంచిగా అంటే ఏదైతే చెప్పిందంటే అది వరకు మేము ఫోన్తో తీసేవాళ్ళం అనమాట. మా వాయిస్ అనేది ఫోన్ వరకు వెళ్ళకపోయేది. అందుకని నేను గట్టిగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకున్నాను అనమాట. గట్టిగా మాట్లాడడం మళ్ళీ మీరు ఏదైతే మాకు విలువైన సమయం ఇస్తున్నారో అట్లా ఫోన్ చూస్తున్నప్పుడు మీరు ఎంటర్టైన్గా ఫీల్ కావాలి, హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవ్వాలి. నేను నవ్వుతూ నేను సంతోషంగా ఉంటూ ఏదైతే 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయిస్తాం కదా, ఆ ఉన్న సమయంలో మాకు తోచిన మా అనుభవాలను షేర్ చేసుకోవడం కానీ, మా సంతోషాలను షేర్ చేసుకోవడం కానీ, అట్లా ఆ ఉన్న 10-15 నిమిషాలు నాన్ స్టాప్గా బోర్ కొట్టనివ్వకుండా ఆ సంతోషంగా ఉండాలి. ఆ 15 నిమిషాలు చూడంగానే ఇట్లా సంతోషంగా ఉండాలనే విధంగానే అట్లా మా అనుభవాలను షేర్ చేసుకుంటాం. ఇంకా గట్టిగా మాట్లాడడం అయితే అది వరకు ఫోన్ ఉండేది. పాతకాలం ముచ్చట్లు అన్నీ తెలియాలి అంటే మాకు జరిగిన విషయాలన్నీ తెలియాలి, మీకు కూడా అట్నే ఉందా అని అన్నీ ఇట్లా అందరూ అనుకోవాలి, వాటి గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంగా అన్నీ చెప్తూ ఉన్నట్టు ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటుంటాం. దానిలో నేను అప్పుడప్పుడు సెటర్లు వేస్తూ ఉంటా. అంటే సెటర్ అంటే వేసుకునే సెటర్ కాదు, ఇట్లా మాట్లాడుతుంటా. అది కామెడీ రావాలని, ఏదైనా కామెడీ ఉద్దేశంగా మాట్లాడాలని అనుకుంటాం అనమాట. అయితే ఇంకా ఇట్లా నేను మాట్లాడడము గట్టిగా మాట్లాడతా, ప్లస్ మేము ఎడిటింగ్ లో కూడా సౌండ్లు అనేవి చాలా ఫుల్ మాట్లాడి ఇట్లా కూడా గట్టిగానే పడుతుంది, అది వేరే విషయం. సౌండ్లు కూడా ఫుల్ చేసేస్తాను. ఎందుకంటే మాకు ఒకసారి ఫోన్ రావడం జరిగిందనమాట మా ఆయనకి. మేము మా ఊర్లో ఇట్లా విలేజ్ కామెడీ మీ వీడియోస్ ఉంటాయి కదా విలేజ్ ఎంకేటీవీలో, ఆ వీడియోస్ స్క్రీన్ మీద ప్లే చేద్దామని అనుకున్న సమయంలో వాళ్ళు నవ్వుతున్నారు. కాకపోతే చాలా సౌండ్ అనేది అందరికీ సరిగ్గా వినిపించట్లేదు, కొంచెం సౌండ్ అనేది చూడండి అన్నయ్య గట్టిగా వినిపిస్తలేదు మీ సౌండ్, ఇంకా మంచిగా రీచ్ వెళ్ళాలి, సౌండ్ క్లారిటీ మీద మీరు దృష్టి పెట్టండి అని మరీ చెప్పడం జరిగిందనమాట ఆ అన్నయ్య ఫోన్ చేసి. అప్పటి నుంచి మేము సౌండ్ మీద క్లారిటీ పెట్టి సౌండ్ ఫుల్ ఉండేటట్టు చూసుకుంటాం. గట్టిగా అంటే సౌండ్ కూడా మేమే గట్టిగా మాట్లాడాలి అంటే అప్పుడు ఫోన్తో తీసేది కదా, అయితే గట్టిగా మాట్లాడితే సౌండ్ మంచిగా వస్తుంది కదా అనే ఉద్దేశంగా గట్టిగా మాట్లాడేది. అట్లనే వర్షకి అలవాటు అయిపోయింది ఇక పూర్తిగా. అదివరకు మస్తు మెల్లగా మాట్లాడేది, చిన్నగా మాట్లాడేది. దాని తర్వాత పోతుంటే ఇక ఇప్పుడు మేము మైకులు పెట్టి మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా ఇట్లా మైకులు పెట్టుకుంటాం, రోడ్ మైకులు పెట్టుకుంటాం. ఈ మైకులు పెట్టినా కానీ వర్షి వాయిస్ మాత్రం గట్టిగానే ఉన్నది, ఇక తగ్గలేదు. ఒక గొంతు అనేది మైక్ లాగా మారిపోయింది అనమాట. అంటే నేను మార్చేసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ లో మంచినీళ్ళు పోస్తే ఆ మంచినీళ్ళల్లో పసుపు వేస్తే పసుపు కలర్, కుంకుమ వేస్తే కుంకుమ కలర్ లాగా నేను మార్చేసుకున్నాను అనమాట. విలేజ్ ఎంకేటీవీలో అది వరకు మెల్లగా చెప్తే ఆ సౌండ్ అనేది వినిపించకపోవడం వల్ల నిన్న వాయిస్ ని గట్టిగా మార్చేసుకున్నాను అనమాట. తర్వాత తిండి పొట్ల కోసం గట్టిగా తినడం నేర్చేసుకున్నా, బ్లాగ్స్ కోసం సరదా
సరదాగా మాట్లాడడం నాన్ స్టాప్గా. ఇప్పుడు ఆగి నెమ్మదిగా గుర్తు తెచ్చుకొని మాట్లాడుతుంటే మీరు చూసే ఆ 10 నిమిషాలకు నేను ఇస్తున్న విలువ ఏంటిది అంటే ఆ 10 నిమిషాలు ఆగకుండా మాట్లాడేసేలే. అంటే అటు ఆగకుండా మాట్లాడాలంటే అర్థమయ్యేటట్టే, కాకపోతే బోర్ కొట్టించకుండా. ఇప్పుడు సైలెంట్గా ఉంటే ఏదైనా మాట్లాడితే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం సైలెంట్గా ఉన్న వీడియోలు మొత్తం మేము మ్యూజిక్ ఉన్న వీడియోలు చూస్తుంటే అయ్యో కొంచెం ఏమైనా మాట్లాడితే బాగుండు కదా అని అనిపిస్తుంది. అట్లా మమ్మల్ని మేము మార్చుకొని ఆ 10-15 నిమిషాలు మేము పెడుతున్న వీడియో మీకు ఏ విధంగా ఎంటర్టైన్ అవుతుంది అనే విషయంగా ఉపయోగపడుతుందని కాదు, సరదాగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కావడానికి. ఎందుకంటే మేము పెట్టేది ఉపయోగపడే వీడియోలు ఏం కాదు, ఉట్టిగా తింటాం లేకుంటే ఏదో సరదాగా ఆయింటక తిట్టుకున్నది ఏంటక ఇట్లా ఇది లేకుంటే అత్త కోడల్లో ఏదైనా కూడా అట్లాంటిది ఏదైనా ఇట్లా వీడియోలు చేస్తుంటాం. ఉపయోగపడేది మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే మేము సరదాగా వీడియోలు మీరు ఎంటర్టైన్ అయ్యి కాసేపు ప్రశాంతంగా కాసేపు నవ్వుకుంటారు. కొన్ని షార్ట్స్ ఉంటాయి, మన షార్ట్స్ ఉంటాయి, వాటి ద్వారా చాలా మంది చెప్తారు అన్నట్టు మస్తు నవ్వుకుంటాం, అప్పుడప్పుడు మేము ఖాళీ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం, మంచి అనిపిస్తాయి అని చెప్పి అట్లా చెప్తుంటున్నట్టు. అయితే ఫస్ట్ ఇట్లా విలేజ్ ఎంకే టీవీ కామెడీ వీడియోల ద్వారా మేము ముందుకు వచ్చినాం. తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తిండిపోటీ ఎందుకు అంటే మన జీవితం అనేది ఎన్ని రోజులు ఉంటుందో ఏమో తెలుస్తలేదు కదా. సామ వేద దాన దండోపాయ అని అంటారు కదా, ఏ దిక్కున ఏముందో తెలియదు. మా వంతు ప్రయత్నం మీ వరకు చేరే మీ మనసులలోకి చేరే ఒక ప్రయత్నం మాత్రమే. ఇన్ని విధాలుగా మేము ఇట్లా వీడియోస్ చేయడం కానీ, ఇప్పుడు ఒక ఆలోచన రాగానే మా ఆయనకి ఏదైనా సరదా ఆలోచన రాగానే షార్ట్ తీస్తూ ఉంటాం. ఒక పెద్ద స్టోరీ అనిపించి ఈ స్టోరీ చేయాలి అని అనిపించగానే విలేజ్ ఎంకే టీవీలో పెద్ద స్కిట్ అనేది వస్తూ ఉంటుంది. తిండి పోటీ ఇట్లా తినాలి, వెరైటీగా తినాలి, లేకపోతే ఈ ఫుడ్ తినాలి, నీకన్నా నేను పోటీగా తినాలని చెప్పేసి. నిజంగా అది వరకు అసలు తిండి మీద అంత దృష్టి పెట్టకపోయేదని ఇప్పుడు బావ మీద గెలవాలనే అంటే అన్నిట్లో నేర్పిస్తా చెప్పాలంటే ఆ తిండి పోటీలు అనే దాని వల్ల కడుపు నిండా తింటున్నాం. అదివరకు అయితే మేము కడుపు నిండా నిజంగా తినపోయేది, ఏ టైం కూడా మాకు సెట్ కాకపోయేది, ఎప్పటికీ పని ఇంకెక్కువ పని ఉండేది. ఇప్పటికన్నా ఇంకా తింటున్న నుండి కొంచెం తగ్గిస్తున్నాం, పని తగ్గించి ఆ తిండి పోటీలు అని ఇంకా ఈ తిండి పోటీకి ఒక రోజు కేటాయిస్తున్నాం. అంటే డే బై డే తింటున్నాం, కాకపోతే అది ఎంతసేపు ఒక 15 నిమిషాలు మేము మధ్యాహ్నం తినే లంచ్ దీనిలో తింటున్నాం అన్నట్టు తిండి పోటీ. అదే ఇంకా అంటే ఇట్లా మీతో మాట్లాడడానికైనా ఈ ధైర్యం ఇదంతా మా ఆయన ఇచ్చిందే, మా ఆయన సపోర్ట్ వల్లనే. విలేజ్ వ్లాగ్స్ అయినా ఏదైనా మా ఆయన ఇచ్చిన ధైర్యమే. ఎప్పుడు మా ఆయన నన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు, ఇది ఇట్లా చెయ్యి, ఇది ఇట్లా మాట్లాడు, ఇది ఇట్లా అని చెప్పి ఇట్లా చెప్తూనే ఉంటాడు. అదే నేను వస్తూనే ఉన్నా. ఆ గట్టిగా మాట్లాడిన ఆ ప్రయత్నం అది కూడా నేను చెప్పింది నన్నే అనుండటైతే లేదు బావ నిజంగానే. ఇప్పుడు నువ్వు హాయ్ గట్టిగా అరవకు, ఎవరంటే దడుచుకుంటారు మనిషి, కొంచెం వెళ్ళకు కదా అంటే మళ్ళీ ఫస్ట్ గట్టిగా మాట్లాడిన తర్వాత స్లో అయిపోతాను అట్లా అని బావ నిజంగానే మీరు ఏదైతే కామెంట్ రూపంలో తెలియజేసారో అది నాకు బావ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిండు. అయితే ఏదైతే యాక్టివ్గా మాట్లాడడం, సరదాగా మాట్లాడడం, అందులో తెలియకుండానే ఇక వినబడే ఆ గొంతు అనేది అది అట్లా అలవాటు అయిపోయింది. నిజంగా తప్పకుండా నేను మార్చుకుంటా. ఫస్ట్ ఒకటి హాయ్ అని గట్టిగా అరవద్దు, అదే మెయిన్. ఎక్కువ శాతం ఎక్కువ వచ్చిన 110 కామెంట్లలో ఎక్కువ వచ్చింది అదే హాయ్ అని గట్టిగా. నిజంగానే అరవను, హాయ్ అని అందరికీ నమస్కారం అని ఆ ఇంట్లో మెల్లగానే చెప్తా, అందరు దడుచుకొని నిద్రలకి వెళ్ళి వేసేలాగా మాత్రం చెప్పా. తిండేటప్పుడు కొంచెం నేను అనేది అంటే మామూలుగా చీరలు ఖరాబ్ అవుతాయి అని పెట్టుకుంటా. ఇంకోటి ఏంటంటే వాటర్ తాగడము. అయితే మా ఆయన పెద్ద పెద్ద బుక్కలు పెట్టేస్తాడు, టక్ తింటాడు, మళ్ళీ నీట్గా కూడా తింటాడు. నేను కొంచెం హడావిడిలో పడి మూతికి అంత రుద్దుకుంటా. నిజం అది నీట్గా తినడం అనేది అంటే మామూలుగా అయితే నాజుగ్గా బ్యాష్గా అట్లా ఎవరైనా చూస్తారు కావచ్చు అని తింటాం. కాకపోతే ఈడ పోటీలో గెలవాలి కదా, గెలుపు అనే ఆరాటంలో అదంతా మర్చిపోతా. కాకపోతే ఇప్పుడు నేను ఆ జాగ్రత్త అనేది తీసుకుంటాను. ఇంకా కొందరు సోది పెట్టకండి సిస్టర్ అని చెప్పిళ్ళు, సోది కూడా కొంచెం తక్కువ ఉండేటట్టు అయితే ఖచ్చితంగా చూసుకుంటాము. సోది అంటే మొత్తమే మాట్లాడుకుంటే బాగుండదు అని చెప్పి, కానీ దాన్ని ఖచ్చితంగా తగ్గడానికి ప్రయత్నిస్తాము. అయితే ప్రతిరోజు అంటే మేము ఆ వీడియో అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అనమాట. రేపు రిలీజ్ అయ్యబోయే వీడియో ముందే చేసి పెట్టుకుంటాం అనమాట. ప్రతిరోజు వీడియోస్ చేస్తూనే ఉంటాము. ఆ విధంగా ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నంలో అది మీకు సోది అని అనిపించవచ్చు నిజంగా. అంటే అందరికీ నచ్చాలి ఈ ప్రపంచం, మన ఇంట్లో ఉన్న నలుగురు ఆలోచనలే ఒకలాగున్నాయి. ఈ ప్రపంచం అందరు అంటే యూట్యూబ్ అంటే ప్రపంచం అందరూ చూస్తూ ఉంటారు, అన్ని వేల మందిలో అందరికి నచ్చాలని కూడా లేదు. నిజంగా తగ్గించుకుంటాం, మీ మనసుకు నచ్చే విధంగా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. నిజంగా అంటే ఈ కామెంట్లలో మేము వదిలిపెట్టిన 2 వీడియోల్లో ఒక వీడియోకి ఒక పెద్ద కామెంట్ రావడం జరిగింది. అది నిజంగా మా ఫ్యామిలీ అందరూ చదివిన ఆ వీడియో నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఆ కామెంట్ చదవడం. ఆ కామెంట్ ఎవరు పెట్టారు అంటే
తహయాస్మిన్ 984 1 month క్రితం వీడియోకి రావడం జరిగిందనమాట ఈ కామెంట్ అనేది. వర్ష, నువ్వు ఒక మంచి వైఫ్, మంచి కోడలు, మంచి మదర్, మంచి డాటర్. నువ్వు మీ బాబాయ్ పెద్దనాన్నకు కిరణ్దే అయితే చాలా మంచి మనసు, అందరినీ సమానంగా చూస్తాడు. మీ ఇద్దరు సేమ్ క్యారెక్టర్ లాగా ఉన్నారు కాబట్టే రిలేషన్తో మీకు మంచి బంధం ఉంది. మీ మమత కూడా ఒక మంచి ఆడపడుచు. మీ ఇద్దరు స్పోర్టివ్ పర్సన్స్. మీ ఫ్యామిలీ మొత్తం కూడా స్పోర్టివ్ పర్సన్స్. మీ ఫ్యామిలీ మొత్తం. మీ అత్తకు నా వందనాలు. అత్త మంచి అత్త ఎవరికి ఉండదు, అంత మంచి అత్త ఎవరికి ఉండదు. నాకు కుళ్ళు ఉండే వర్ష, మీ అత్త నాకు కావాలి. మీ మామయ్య కూడా చాలా మంచోడు. బాబాయ్, పిన్ని, పెద్దనాన్న, పెద్దమ్మ, అజయ్, రాహుల్, మీ పెద్దనాన్న పిల్లలు నేమ్స్ గుర్తులేవు. నవ్య, నరేష్ కూడా వాళ్ళ బ్రదర్స్ కూడా ఒక్కరు కూడా బ్యాడ్ లేరు మీ ఫ్యామిలీలో. మీ బాబాయ్ అయితే చాలా హ్యాండ్సమ్ ఉంటాడు, మంచి మనిషి. నీకు ఒక తల్లి లేదు వర్ష, ఎంత ఫ్యామిలీని సంపాదించావు, గ్రేట్. మెసేజ్ చేద్దాం అని 2 years నుంచి చూస్తున్నా, కామెంట్స్ ఆఫ్ ఉన్నాయి. నా మనసులో ఉండే ఇప్పుడు మెసేజ్ పెట్టిన మీ అన్ని ఛానల్స్ చూస్తా వర్ష. కిరణ్ అన్న, నీవు అయితే మనసున్న మహారాజువు. నువ్వు ఇంత పెద్ద మెసేజ్ నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాం ఈ మెసేజ్కు. మా ఫ్యామిలీ ముఖ్య చిత్రం మొత్తం ఇల్లుంది. ఇంకా అంటే పేర్లు మర్చిపోయినా అన్నారు, కరెక్ట్ పేర్లు కూడా మెన్షన్ చేసారు. నిజంగా అసలు ఈ మెసేజ్కి మాటలు లేవు అసలు. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారో, ఎంత ప్రేమిస్తున్నారో ఇదొక్క మెసేజ్లో అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాగా కంటిన్యూ. ఇంకా జొన్న రొట్టెలు అంటే తినుమని కొందరు పెడుతులు. జొన్న రొట్టెలు ఇట్లాంటిది ఇస్తే అంటే ఎక్కువ మంచి ఫుడ్ తింటే చూస్తామని చెప్పి పెడుతున్నారు అనమాట. అట్లాంటి వాటి గురించి ఇంకా చేద్దాము. ఇక అందరూ హాయ్ సూపర్ అన్న ఇట్లా పెట్టిళ్ళు కొందరు. మమత ఎదురు ఇదేంది ఈ పేర్లు @ తర్వాత అంటే వాళ్ళు పేర్లు ఏం పెట్టలే కదా, అంటే @ తర్వాత ఇట్లుంటున్నాయి. మమత నెదురు మమత కావచ్చు. మీరు అన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్న చాలా ఇష్టం, అందరినీ నవ్విస్తారు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఇట్లా అందరికీ అంటే చాలామంది మంచిగా పాజిటివ్గానే పెట్టిళ్ళు. కొన్ని మైనస్లు చూద్దాం ఎక్కడన్నాయో. మేమేం రాసుకోలేదు, సడన్గా అనుకున్నాం ఇట్లా చేద్దాము, ఇట్లా వీడియోల గురించి ఇట్లా పెట్టిల్లని చెప్పి చేద్దాము అని అనుకున్నాం. మహద్య దోనూరి, వదిన నాకు అమ్మ లేదు, నువ్వు అమ్మ గురించి చెప్పిన ప్రతిసారి నాకు అన్నీ గుర్తుకు వస్తాయి వదిన. నువ్వు వంట విషయంలో ఎలా బాధపడుతున్నావు, నేను కూడా అలానే బాధపడుతున్నా. మరో జన్మంటూ ఉంటే అమ్మ ఉండే జీవితం కావాలి అని కోరుకుంటున్నా వదిన. నేనైతే అయ్యో నిజంగా అంటే అమ్మ గురించి మాట్లాడిన ప్రతిసారి అంటే అమ్మ లేని వాళ్ళకు అది తెలియదు కానీ అమ్మ ఉన్న వాళ్ళకి అది తెలియదు కానీ అమ్మ లేని వాళ్ళకి అదొక చిన్న ఉంటుంది అనమాట. నా 100% జీవితంలో నాకు 99% అసలు ఎటువంటిది ఏం లేదనమాట. అంటే నాకు వంట వచ్చినా రాకపోయినా, నాకు ఏదైనా పని వచ్చినా రాకపోయినా మా ఆయన నా మనసు మాత్రమే చూసిండు అనమాట. నాకు ఏది వచ్చు ఏది రాదు, నాకు అట్లోటు కూడా తెలియనిలేదనమాట. అత్తమ్మ మామయ్య కూడా మీకు తెలుసు కానీ నన్ను చాలా బాగా చూసుకుంటారు. అదొక చిన్న లోటు ఉంటుంది. ఇంకా నేను ఏడవడం కానీ అట్లాంటివి అసలు బాగా ఇష్టమే ఉండదు. బాగా చుట్టుపక్కల నేను అమ్మ గురించి ఏడుస్తున్నా అంటే కూడా నాకు అసలు బాగా అస్సలు తీసుకోవడం అనమాట. ఏ విషయంలో కూడా తను అట్లా నన్ను అంత మంచిగా ఉంటాడు. అంటే సారీ, నేను అమ్మ గురించి అట్లా నాకు వచ్చింది నేను చెప్తూ ఉంటాను అనమాట. ఏదైనా నా సంతోషాన్ని, నా బాధనైనా మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. అందులోనే అమ్మ వచ్చిన ప్రతిసారి నేను బాధపడుతుంటా. దాన్ని చూసి మిమ్మల్ని బాధ పెట్టినందుకు నిజంగా సారీ. ఇంకా మొత్తం ఫ్యామిలీతో ఒకసారి ట్రై చేయండి. ఫ్యామిలీతో పిన్ని, బాబాయ్, పెద్దమ్మ చాలా ఇష్టం నాకు, వాళ్ళ కోసమే చూస్తా ఎక్కువగా ఆట. ఫ్యామిలీ అందరూ అంటే మళ్ళీ ఒకరికి ఎవరో తీయడానికి ఉండాలి కాబట్టి ట్రై చేస్తాను తప్పకుండా. కాకపోతే గందరగోళం ఉంటది కదా. అవును, అందరు కలిసి తినాలంటే అది సిట్టింగ్ భోజనం ఉంటది కదా, కూర్చొని తినడం. అప్పుడు తిండి పొట్టి తినమంటే అందరూ అప్పుడు చికెన్ మటన్ తింటారు. అందరు కూర్చున్నప్పుడు ఎట్లయినా ఏదో ఒకటి ఉంటది, సరదా ఉంటది. కాకపోతే అప్పుడు ఇక వాళ్ళు ఆస్వాదించారు. మొన్న 6 అయితే తిన్నాము, పిల్లల బ్యాచ్, అజయ్, రాహుల్, నవ్య, నేను, నరేష్ బావ. ఉడకబెట్టిన పల్లికాయలు తినండి ఈసారి పోటీలో తప్పకుండా. ఒక టాస్క్ అయినా అది పెట్టుకునేలాగా చూస్తాము. ఉడకబెట్టిన పల్లికాయలు కదా, ఉడకబెట్టి ఇట్లా కొట్టి తినాలి. ఓకే, కాకపోతే అలా మిగిలితే ఎట్లా మరి, అలా కొన్ని మిగిలితే తెలియదు, చూద్దాం. హాయ్ సిస్టర్
అండ్ కిరణ్ అన్నయ్య వీడియో రోజు ఖచ్చితంగా చూస్తూ ఉంటాము. మాది కడప జిల్లా పొద్దుటూరు. థ్యాంక్ యూ. ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ డైలీ చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అన్న వదిన, నన్ను డైలీ చూస్తా మీ వీడియోస్, సూపర్ నైస్ ఫ్యామిలీ. నేను నీ సౌండ్ ఇరిటేటింగ్ గా ఉంది, అంత పెద్దగా. నిజంగానే పెద్దగా మాట్లాడి మళ్ళీ ఎడిటింగ్ లో కూడా ఫుల్ సౌండ్. ఇప్పుడు వీడియో వచ్చేసి దాని గురించి అసలు నిజంగా తప్పకుండా నవ్వుడు కూడా తగ్గించాలని ఎన్నోసార్లు చెప్పినా అది కొందరు పెట్టిళ్ళు. అది కూడా అవునవును. నవ్వడం అంటే ఇంకా నేను అంటే హ్యాపీగా అంటే మా ఇంట్లో అయితే అనమాట. వీడియో లేని రోజు వీడియో వారం రోజులకు ఒకసారి వీడియో చేసినామంటే ఆ వీడియో ఇట్లుండాలి, ఎక్కువ నవ్వద్దు, ఎక్కువ నార్మల్ గా అయితే వీడియో కాకుండా ఇంట్లో కూడా బాగానే నవ్వుతుంటాం. అంటే సరదా జోక్ వేసేటప్పుడు ఎప్పుడు సరదాగా ఉంటాం మేమైతే. ఎప్పుడైనా జోక్ సరదా తను జోక్ వేసేట నేను నవ్వుతూనే ఉంటాను. లైఫే కొంచెం ఆనందంగా సాఫీగా సాగిపోవాలనే జీవితం మాది, అంతే. ఇక వేరే వాళ్ళు గెలిస్తే ఇష్టంతోని బాగా ఆకలితోని తిన్నారు అంటావు వర్షిని, నువ్వు తింటే మాత్రం గెలవడానికి తిన్నట్టు అంటావు. చాలా మూర్ఖత్వం ఇది. అంటే ఏదైనా కూడా అక్కడ అనాలి కాబట్టి, ఏదైనా కూడా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతాం తప్ప మేము అసలు అంటే పాపం వర్షి కూడా ఏం ఉద్దేశపూర్వకంగా అంటే పూర్తిగా అట్లా అనేది ఇట్లనే అది ఇట్లా గెలిచినవి కానీ ఆ బాధలా అట్లా సరదాగా గడిచిపోతా ఉంటుంది అనమాట. నేను తిండి పోటీలలో కూడా చెప్తా ఉంటా, సరదాగా పెట్టుకుంటాను మీ తిండి పోటీ అని చెప్పేసి. నేను డైలీ చూస్తాను మీ వీడియోస్, నవ్వుకుంటా హ్యాపీగా. హాయ్ మ్యామ్ సార్, నేను రోజు చూస్తాను. మీరు మీ అమ్మ కోసం నాన్న కోసం చెప్పిన గుర్తులు మర్చిపోనివి. మీ మ్యారేజ్ స్టోరీ చెప్పండి ప్లీజ్. మా మ్యారేజ్ స్టోరీ అంటే ఏం లేదు, సింపుల్గా మల్టీమీడియా, ఇద్దరం కలిసి మల్టీమీడియా చేసేది. మల్టీమీడియాలో నాకు వర్షి పరిచయం, అక్కడ లవ్ చేసుకున్నాం. దాని తర్వాత మాది అంటే అరేంజ్డ్ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అనమాట. మా డాడీ ఎప్పటికీ ఉన్నొక్క మెతుకు అని అంటాడు అనమాట. ఉన్నొక్క మెతుకు గంజల పోతే ఎట్లా అని చెప్పి నాకు ఇష్టమైన మా ఆయనకి ఇచ్చి పెళ్లి చేసిన అనమాట. మా డాడీ నా చిన్నప్పటి నుంచి నా ఇష్టాన్ని ఎప్పుడు కాదనలేదు. నాకు ఇష్టమైన స్కూల్, నాకు ఇష్టమైన కాలేజ్, లాస్ట్ నాకు ఇష్టమైన బావ భవానీ ప్రసన్న. నెక్స్ట్ భవానీ ప్రసన్న, అసలు నువ్వు కొంచెం స్లోగా మాట్లాడొచ్చుగా, ఏదో ఊరు మొహం దానిలానే సేమ్ ఆగం బర్ర ఏంది నీ మాట్లాడడం. ఊరే కదా మరి వర్షం ఊరే. నిజంగానే నేను పల్లెటూరులోనే పెరిగినా, వెండికోల్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే పెరిగినా. అంటే కొన్ని సంవత్సరాలు మాత్రం ఆ స్టడీ పర్పస్గా సంగారెడ్డి సిటీ, తర్వాత హైదరాబాద్ వెళ్ళినా. కాకపోతే నిజంగానే ఊరు లక్షణాలే. ఇక బడబడ మాట్లాడడం అని అంటే చెప్పింది కదా, ఇంకా 10 నిమిషాల వీడియో ఎంటర్టైన్గా ఉండాలి తప్పితే స్లోగా మాట్లాడుతూ డల్గా ఉండే కన్నా యాక్టివ్గా ఉండి నవ్వుతూ మీ మనసులోకి చేరుకోవాలనుకునే ప్రయత్నమే. ఇంకా హాయ్, నేను ప్రతి వీడియో చూస్తాను. రాజు సుకల్పాక సూపర్, మీ వీడియోస్ మేము రెగ్యులర్గా చూస్తాం, చాలా ఇష్టం. నెక్స్ట్ నిన్న అమ్మ గురించి ఏడ్చావు అక్క, బాధ అనిపించింది నాకు. మా నాన్న గుర్తొచ్చి ఏడ్చాను. అయ్యో సారీ, నా వల్ల మీరు కనుక ఏడ్చుంటే ఇంకా కొన్ని సార్లు అది అట్లా. ఇంకా సిహెచ్ మల్లేశం, కిరణ్ అన్నని చాలా కిరణ్ అన్నని చాలా గోప్పడి అందుకే టోటల్ ఫ్యామిలీ ఫుల్. అంటే ఇట్లా చెప్పాలనుకున్నాడంట అన్నయ్య, కిరణ్ అన్న నీ మనసు చాలా గొప్పది, అందుకే టోటల్ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉంటారు, నువ్వు గ్రేట్ బ్రో. అయ్యో, అంటే ఇట్లా పొగినప్పుడే నమస్కారం చేస్తున్నా. హాయ్ వర్షిని అక్క, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తారుగా అన్న, ఇప్పుడు మర్చిపోయి ఆన్ చేశారా? హలో, మీ వీడియోస్ బాగుంటాయి. థ్యాంక్ యూ. బాగా మర్చిపోయి ఆన్ చేసిన కామెంట్స్. ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేయండి. ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే పనులు మొత్తం పీకస్తాయి అని చెప్పి ఉద్దేశంగా. స్వీట్ ఇష్టం ఉంటుంది, ఐస్ అసలు మొత్తమే తినా నేను, ఐస్ క్రీమ్ మొత్తమే తినా. హాయ్ వర్షిని అక్క, మీ వీడియో సూపర్ అక్క, మీరు విన్ అవుతే అన్న అస్సలు ఒప్పుకోడు కదా, బట్ ఫన్నీగా ఉంటుంది అక్క. నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది, నాకు కూడా అమ్మ లేదు అక్క, మా హస్బెండ్ చాలా బాగా చూసుకుంటాడు. అంటే దేవుడు అమ్మ లేకున్నా అమ్మలాగా చూసుకుని హస్బెండ్ని ఇస్తాడు కావచ్చు, ఒకటి దూరం చేసి ఇంకోటి బాగా దగ్గర చేస్తాడు కావచ్చు. అట్లా అన్నీ నాకు మా ఆయననే. థ్యాంక్ యూ. అంటే
నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉన్నట్టు అనిపించింది అన్నారు కదా, నిజంగా థ్యాంక్ యూ. లతా ప్రాక్సా కోకిల అనట. కోకిల అక్క మీరు గెలిస్తే మీ ఆయన తట్టుకోలేడు అట. అది ఫీల్ అంటే గెలుపు ఓటములు అనేది సహజం, కాకపోతే ఇట్లా అనిపిస్తుంది అన్నట్టు. అంటే అయ్యో ఓడిపోయినా అనిపిస్తుంది. అంటే ఆడ గేమ్ ఆడుతున్నట్టే కదా, అదొక గేమ్ లాగా ఫీల్ అవుతాం. అందుకని చెప్పి అట్లా ఫీల్ అవుతాం, అంతే తప్ప ఏం లేదు. మరి దాని తర్వాత మేము ఒక నిమిషంలో మళ్ళీ చేంజ్ అంతే. ఇక నేనైతే చేంజ్ అవుతా అంతే. ఇక కానీ వర్షి మాత్రమే ఓడిపోతే ఇక ఆడ కూర్చుంటది, ఈడ కూర్చుంటది, ఓడిపోయినా అంటుంటది. అట్లా అని చెప్పి ప్రతిసారి గెలిపించలేం కదా, అందుకనే గెలిపించలేమనంటే గెలిచిన ప్రతిసారి నువ్వు గెలిపిస్తావు బావా. లేదు నేను గెలుస్తా. అమ్మో బావ అస్సలు ఇయ్యాడు, అట్లా ఇచ్చే రకం కాదు. అన్న ఫైనల్గా కామెంట్ బాక్స్ ఓపెన్ చేసినవా, థ్యాంక్ యూ. మాకు కూడా మా ఫీలింగ్స్ని నీతో చెప్పుకునే అదృష్టం కల్పించావు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అట అన్నయ్య వదిన మీ వీడియోస్ చూస్తాను, చాలా మంచిగా అనిపించింది. మా బాబుకి అన్నం పెట్టాలి అంటే పెద్ద టాస్క్ అవుతుంది. మీ వీడియోస్ చూపిస్తూ తిండి పోటీ అంటే చాలు తినేస్తాడు. ఈ విషయంలో మీకు థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఇంకా చాలా గొప్ప స్థాయికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ చెల్లమ్మ. అయ్యో నిజంగా థ్యాంక్ యూ. కాకపోతే ఈ ఫుడ్ ఏదైతే ఉన్నదో అది ఎక్కువ తినడం అనేది అయితే అది చేయొద్దు. అంటే మమ్మల్ని చూసి అది మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఫాస్ట్ తినండి కానీ ఎక్కువ తినద్దు. ఎక్కువ తింటే మళ్ళీ కాదు అందరికి సరిపోదు, అయిపోతుంది. అంటే జనం చాలా మంది ఉన్నారు, తిండి తక్కువ ఉంటది కాబట్టి అందరికి సరిపోదు. తిని అంటే చూసుకుంటూ ఆనందంగా కొంచెం తినదైనా హ్యాపీగా ఫీల్ కండి, అంతే. గొప్ప స్థాయికి వెళ్ళాలని అయితే కోరుకుంటారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు గెలిస్తే మీ ఆయన తట్టుకోలేడు. హాయ్ ఫ్రెండ్స్, లడ్డు తెలంగాణ వ్లాగ్స్ అట ఫ్రమ్ సిద్దిపేట్. హాయ్ అండి, హాయ్, థ్యాంక్ యూ సో మచ్. మీ కామెడీ చాలా బాగుంటుంది, తిండి పోటీ సూపర్. మీ విలేజ్ ఎక్కడ? రోజు మీ వీడియోలు చూస్తాము. మాది హుజరాబాద్ దగ్గరలో. ఈ పేర్లు ఇవి చదవలేకపోతున్నాం అసలు. రోజు తిండి పోటీలు బోర్ కొడుతుందండి. అయితే మేము రోజు చేసి పెట్టుకోమన్నమాట. మాకు వీలున్నప్పుడల్లా తిండి పోటీలు తిని పెట్టుకుంటా ఉంటాం అన్నమాట. మాకు ఎప్పుడైతే వీలుంటుంది, మేము ఎప్పుడు తినగలుగుతామో అప్పుడు పెట్టుకుంటా ఉంటాము. అదనేది అంటే ఒక షెడ్యూల్ అనేది పెట్టుకుంటా ఉంటాం అనమాట. డే బై డే పలకరింపులో డే బై డే వీడియో అనేది రిలీజ్ కావాలని చెప్పేసి మేము ముందుగానే అవన్నీ చేసి పెట్టుకోవాలి. అంటే అట్లా తినడానికి మేము రోజు తినము, మళ్ళీ రోజు తినము. అంటే ఒక రోజు నేను వేరే వాళ్ళతో తింటా కదా, అట్లా వర్షి వేరే వాళ్ళతో తింటది. నాకు 4 రోజులకు ఒకసారి తిండి పోటీ అంటే వస్తుంది అనమాట. అట్లా ఒకసారి సీరియల్గా చేసుకుంటూ అవుతాం. ఒక 4 రోజులు చేస్తాం. ఆ వీడియోలే 2 నెలలకి ఉంటాయి అన్నట్టు. 2 నెలలకు మాకు స్టోర్ అయి ఉంటాయి ఆ వీడియోలన్నీ. దాని తర్వాత మళ్ళీ వేరే ఛానల్ గురించి మళ్ళీ దాని గురించి చూసుకుంటాం అన్నట్టు. హెల్త్ గురించి కూడా కొంచెం చూసుకుంటూ మళ్ళీ వీడియోలు చేస్తుంటాం అనమాట. అట్లా ఇంకా మాది కూడా మంచిర్యాల్ చున్నం బట్టి. నీ సిస్ మీకు రిలేషన్ ఉన్నారుగా? అవును, సున్నంబట్టి దగ్గర చిన్నమాళ్ళు ఉన్నారు. సున్నబట్టి దగ్గర చిన్నమాళ్ళు సున్నబట్టి దగ్గరనే అనుకుంటా. అంతేనా? ఎంకే టీవీ కొంచెం నెమ్మదిగా ఇంట్రడక్షన్ ఇవ్వండి. తప్పకుండా నేను అది సరి చేసుకుంటా. పద్దు అట ఎంకే టీవీ పలకరింపులో కొంచెం ఫస్ట్ టైం కామెంట్స్ ఓపెన్ మర్చిపోయారా అట? మర్చిపోలేదు, కావాలని ఒకటి ఉంచినాం, ఇప్పటిదాకా మర్చిపోయారు. ఇంకా నిజంగా ఆమె సొల్లు ఎక్కువ. అయ్యో బాగా వర్క్ ప్రెజర్లు, ఆ ప్రెజర్లు ఈ ప్రెజర్లు ఉండి సైలెంట్ ఉంటాడు. దాది ఇండిపోటీ తిందాం, ఇండిపోటీ తిందాం, దాని చిడగుస్తా పెడతా, టక్క తింటాడు, గెలుస్తాడు. ఇక నేను వీడియో కోసం ఇంట్రడక్షన్ మాట్లాడతాను. హాయ్ వర్షిని గారు, అసలు మీ ప్రతి వీడియో షార్ట్స్ చూస్తా. నేను కామెంట్ బాక్స్ ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్. మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం. మీ విలేజ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. పెట్టిన వారు ఇది సయ్యద సేన 8716. ఇంకా మీ వైఫ్ ఊకే మాట్లాడడం బాగాలేదు, తక్కువ మాట్లాడమని చెప్పండి ఆమెకి. తప్పకుండా. హాయ్ అక్క, అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి, తప్పకుండా చూస్తూ ఉంటాం. మీ మ్యారేజ్ ఫొటోస్ వీడియోస్ చూడాలి అని ఉంది, ఒకసారి చూపియండి. ఇక్కడ మా మ్యారేజ్ ఫోటో యాడ్ చేస్తాం. నెక్స్ట్ మ్యారేజ్ ఫొటోస్ గురించి అంటే అన్ని యాడ్ చేశాను, ఒక వీడియో ఏదైనా పెడదాం తర్వాత. మీ ఫుల్ ఫ్యామిలీ వ్లాగ్ చేయండి. ఆల్రెడీ ఫుల్ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అయితే చేసినాం. మా అత్త వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది వ్లాగ్స్లలో. సిస్టర్ నాప్కిన్ కానీ ఖర్చిప్ కానీ ఇది ఉందా?
సిస్టర్ నాప్కిన్ కర్చీఫ్ ఆర్ టిష్యూ పెట్టుకోండి మీరు తినేటప్పుడు, బికాస్ శారీస్ పాడవుతాయి. తప్పకుండా కొన్ని రోజులు కర్చీఫ్ మెయింటైన్ చేసిన, ఇంకా మళ్ళీ ఈ ఫుడ్ ఇదంతా ప్రిపేర్ చేసుకొని అవన్నీ కెమెరా అన్ని సెట్ చేసుకొని అవన్నీ హడావిడిలో నేను కర్చీఫ్ మర్చిపోయి కొంగతో చూసుకుంటాను. నిజంగానే థ్యాంక్ యూ. శివు మీ వీడియోస్ చాలా బాగుంటాయి, కామెంట్స్ ఆఫ్ చేయొద్దు. ట్రై చేస్తాం, ఎందుకంటే ఒకటి మైనస్ వస్తుంటే దాని ఏదైనా ఇప్పుడు మంచిగా రావచ్చు, కొన్ని చెడుగా రావచ్చు, బాగా బ్యాడ్గా రావచ్చు. అందుకని చెప్పి టెన్షన్ తీసుకోలేము. దాని తర్వాత కొంచెం బాధ అనిపిస్తుంటుంది, అంటే గుండెకి బాధ అనిపిస్తుంటే అప్పుడు ఏం వీడియోలు చేయాలనిపించదు అనమాట. అయితే ఇప్పుడు బాగా సెన్సిటివ్గా ఉంటాం కదా. ఇంతకుముందు వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి, ఇప్పుడు మేము ఈ పెట్టే వీడియో రిలీజ్ అవ్వడానికి మధ్యలో వీడియోస్ చేసినాము. నాకు మాట్లాడడానికి అసలు మాట వస్తలేదన్నమాట. ఇవన్నీ కామెంట్స్ ఇంకా చదువుతాం కదా, అంటే అయ్యో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా మరి ఇది సోదా అని ఇట్లా, అంటే వెళ్ళడానికి భయం అవుతుంది అన్నమాట. అది దానికోసం అని ఖచ్చితంగా తక్కువ మాట్లాడి ఇప్పుడు దీని ఉన్న కామెంట్స్ అన్ని మళ్ళీ పెట్టుకుంటూ మళ్ళీ ఒక రోజు మళ్ళీ కామెంట్స్ అంటే ఉంచుతాం అనమాట. అప్పటిదాకా కొంచెం ప్లీజ్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాం. టిప్, మీరు అమౌంట్ పెట్టుకుంటున్నప్పుడు థంబ్నెయిల్లో మెన్షన్ చేయండి, ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్ ఫర్ వ్యూవర్స్. తప్పకుండా ట్రై చేస్తాం. అంటే ఇది బిట్టింగ్ టైప్ ఉండొద్దు అని చెప్పి, ఎప్పుడైనా తిండి పోటీ లాగా ఉండాలి, బిట్టింగ్ లాగా ఫీల్ అవుతారు కదా ఎవరైనా. అంటే దాని వ్యూస్ ఎక్కువ రాకపోయినా సరే కానీ అది బిట్టింగ్ లాగా పోవద్దు. మేము ఏదో సరదాగా బిట్టు పెడుతున్నాం, అది ఏదో బిట్టింగ్ యాప్ లాగా దాని తర్వాత బిట్టు పెట్టుకుందాం మనం, దేని దానికే పైసలు అనుకుంటారు, అదే ఉద్దేశం అయిపోతుందనే ఉద్దేశంగా మేము తిండి పోటీలలో సరదాగా ఈరోజు ఉంది మాట్లాడుకుంటూ మధ్యలో పెడుతున్నాం అన్నట్టు. అందుకని దాన్నే పర్టికులర్గా మేము ఇట్లా బిట్టింగ్ ఇది అది అని అంటే ఇంకా ఎటో దారి తీస్తుంది. మనం దేని బట్టి దానికే బిట్టింగ్లు అవుతుందని మేము అమౌంట్ మెన్షన్ చేస్తలేము అంతే. మళ్ళీ మేము ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయము. ఎటువంటి యాప్స్ అయితే ప్రమోట్ చాలా వస్తాయి, చాలా యాప్స్ ప్రమోట్ చేయండి, ఇది ప్రమోట్ చేయండి, ఇద్దరు ఏ మైనస్ ఉందో నాకు తెలియదు. ఎంత గవర్నమెంట్ ఆమోదిత ఉన్నది అని చెప్పి అని అంటారు, గవర్నమెంట్ ఆమోదించింది అట్లాంటివి అన్నీ చెప్తారు. కానీ రిస్కీ ఎందుకు, మనకు దీనిలోకి వచ్చినా కొంచెం డబ్బులు సరిపోతే మనకి. ఎందుకంటే నేను లక్షలు సంపాదించుకొని మేము అంత ఏం చేయలేము. మేము అవన్నీ చిన్నగా అంటే ఇది అవి సంపాదించి మళ్ళీ వేరేటోళ్ళు పెడితే వీళ్ళు ఎక్కడ సంపాదించి తెలియదా మనకి అని అన్ని ఉడుతుంటాయి. అందుకనే ప్రమోషన్స్ అంటూ కూడా అసలు ఏం చేయమన్నమాట. ఏదైనా మాకు తక్కువ బడ్జెట్లో వచ్చినా, తక్కువ ఏదైనా అనిపించినా అది మీకు చెప్పాలనుకుంటాం అనమాట. ఏదైనా ఉపయోగపడుతుందో ఏమో అని, అంతే తప్పితే వేరే అట్లాంటివి అయితే మేము అసలు ఎంకరేజ్ చేయం. బాగా అన్ని దృష్ట్యా ఖచ్చితంగా ఏమంటారు జాగ్రత్త వహిస్తూ ఉంటాడు అనమాట. నా పరంగా తప్పు జరిగింది అదొక్కటే. మీ ఆయనని మాట్లాడనివ్వు, కామెడీగా మాట్లాడతారు, నువ్వు గట్టిగా మాట్లాడకు, నవ్వకు. బావా నిన్ను మాట్లాడకుండా నేను మాట్లాడతాను బావా అయితే అంటే అదే ఇంకా మాటలు లేక అసలు నేను ఎక్కువ శాతం మాట్లాడడం, మళ్ళీ అయినగా నేను తక్కువ మాట్లాడమంట వర్షం ఎట్లయినా అది వరకు కూడా చెప్తూ ఉంటా. వర్షం మాట్లాడుతూనే ఏముంటది గల్లర అయితే నన్ను అట్లా తయారు చేసి యుద్ధంకి ముందుకు తోలించింది అన్నట్టు. వెనక ధైర్యాన్ని ఇస్తూ ప్రోత్సహిస్తూ ఏది ఎట్లా చేయాలి, ఏది ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనేది నాకు చెప్పినట్టు. నాకు ఇంత ధైర్యం ఉండకపోయేది, అది వరకు నేను మాట్లాడడానికే మస్తు భయపడేది. అటువంటిది నేను ఇంతవరకు వచ్చినానంటే అది భావించిన ధైర్యమే, భావించిన ప్రోత్సాహం, భావించిన అన్నీ అంటే ఏమంటారు దాన్ని ట్రైనింగ్ అవన్నీ. ఇంకా దోశ చికెన్ ఛాలెంజ్ చేయండి అక్క. దోశ చికెన్ ఇంకో మా ఆయన ఏది ఎట్లా తినను అట్లనే తినాలి, ఇక దోశ చికెన్తో పెట్టుకుని తినడు ఎట్లా అని అంటాడు. మరి తప్పకుండా అది ట్రై చేస్తాం. దోశ చికెన్ ట్రై అయితే చేస్తాము. మరి దోశలు మేమైతే ఎక్కువ తింటాం, కడుపులు బాగా ఎక్కువ ఉంటాయి, మరి ఎంత తింటామని చూద్దాం ఒకసారి. మీ అన్ని ఛానల్స్లో వీడియోస్ చాలా బాగుంటాయి, స్ట్రెస్ అంతా మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా చేస్తారు. ఈటింగ్ ఛాలెంజెస్ కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. MADDY 2716 అబ్బా సోది పెట్టుంది ఈ సిస్టర్ స్టార్టింగ్లో చిరాకు అయితే కాదు. అయితే ఒకటి ఏదైనా ఉంటుంది కదా, ఇది చికెన్ బిర్యానీ మేము తింటాను అని అట్లనే తినేసి ఇంకా బాగా తినగానే వెళ్ళిపోతాను అంటాడు. అంటే ఏదైనా ఒకటి మాట్లాడితే అంటే ఆ చికెన్ బిర్యానీ మీద మా ఫీలింగ్ ఏంది, లేకపోతే మేమేమనుకుంటున్నాం, మాకు ఎప్పుడైనా ఎదురైన సంఘటనలు కానీ అవి కొంచెం చెప్పే ప్రయత్నం అన్నమాట. అదే చాలా బాగా చేస్తారు, రోజు చూస్తున్నాం మీ వీడియోస్ ఎప్పుడు వస్తుందా అని. సూపర్ అక్క, ఈరోజు అమ్మ గురించి బాధపడ్డాం, మమ్మల్ని కూడా ఏడిపించావు, సూపర్. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలి మీరు. థ్యాంక్ యూ అండి. ఏంది సింగరి శ్రవంతి సింగరి పైగా నాన్ స్టాప్ మాట్లాడతారు. వామ్మో చెవులు పని చేయవు మీ సౌండ్కి. సంధ్య కదుల క్రాకర్స్ అట.
వర్షిణి అక్క, నీకు నేను పెద్ద ఫ్యాన్. ఒక్కసారి మీ ఫాదర్ని అండ్ మీ హోమ్ టూర్ని చూపించండి. అయితే డాడీయే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. డాడీ వచ్చి ఇక్కడ ఉండి వెళ్ళిపోతూ ఉన్నాడు. తప్పకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తా. అండ్ ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా, నాకు అంటే ఆ ఇల్లు అని అంటే కొంచెం బాధగా అమ్మ ఎప్పటికీ గుర్తొస్తుంది. ఇంకా కనిపించడం అట్లాంటివి కూడా అట్లా కనిపించి ఆ ఫీల్ అట్లా పెట్టుకున్నా. అందుకోసమని హోమ్ టూర్ అయితే ట్రై చేస్తా. నేను మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తాను సిస్టర్, నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీరు మొన్న ఈటింగ్ ఛాలెంజ్లో మీ అమ్మని గుర్తు చేసుకొని ఏడ్చారు చూడండి, నాకు కూడా ఏడుపు వచ్చింది. వీడియో స్టార్ట్ కాగానే మీరు ఏడ్చే క్లిప్ పెట్టారు చూడండి, అది చూసి ఫస్ట్ నేను షాక్ అయ్యాను. అదేంటి ఏడుస్తున్నారు ఏంటి అని. అది పాట పాడడం వల్ల నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. అంటే వీళ్ళమ్మ గుర్తొచ్చిందట. అప్పుడు నేనైతే కొంచెం అవైలబుల్ లేకపోతే అప్పుడు కూడా నవ్వించాడు కావచ్చు. బాగా ఏడవడం అంటే అసలు ఇష్టం ఉండదు అనమాట. మీ మ్యారేజ్ అరేంజ్ నా లవ్ నా చెప్పండి. లవ్ అండ్ అరేంజ్. ఇంకా మీరు మేనరికం మ్యారేజ్ నా వితౌట్ నా కూడా వీడియోస్ చేయండి అట. మేనరికం కాదు, వితౌట్ మ్యారేజ్. వర్షిణి అండ్ కిరణ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంక్లూడింగ్ మీ వాంట్ టు నో అబౌట్ యువర్ మ్యారేజ్ స్టోరీ. యూ క్యాన్ ట్రై డూయింగ్ ఏ వీడియో ఆన్ హౌ యూ బోత్ మీట్ అండ్ హౌ ద మ్యాచ్ వాజ్ ఫిక్స్డ్. లవ్ టు వాచ్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ. అండ్ చెప్పేసినాము, ఇది ఈ కామెంట్కి ఆన్సర్ అయితే చెప్పేసినాం. హాయ్ హలో నమస్తే, బాగున్నారా? ఇన్ని రోజులకి మీతో మాట్లాడే అవకాశం వచ్చింది, సూపర్. వర్షిణి మ్యామ్, మేము మీ వీడియోస్ చాలా రోజుల నుండి చూస్తున్నాం, మీకు నేను పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా నిజంగా చాలా మెసేజెస్ ఉన్నాయి. బాబు చదువు బాబు. చదువుతానుగా. నీకంటే మీ హస్బెండ్ చాలా నీకంటే మీ హస్బెండ్ చాలా బెటర్గా తింటాడు. నువ్వు కూడా కొంచెం నీట్గా తిను. నా స్టాఫ్గా మాట్లాడకు. ఎందుకు అట్లా తింటాను, ఉట్టిగానే వేస్ట్ అది ఇది అని అంటారు ఘోరంగా. ఎందుకు ఈ తిండి ఏంది, నీకు ఆ తిండి లక్ష్యం ఏంది, అదే లేదా అంటే ఇంకా అదే నాన్ స్టాప్ గా మాట్లాడకంటే మీ సమయాన్ని వృధా చేయొద్దు అని చెప్పేసి అట్లా టకటక మాట్లాడేస్తూ ఉంటాను అనమాట. బయట ఫుడ్ తినకూడదు అంటారు, స్పెషల్ ఫుడ్ మాకు దొరకదు అని మంత్కి 20 days బయట ఫుడ్ 20 times బయట ఫుడ్ తినము. ఎందుకంటే మేము తినేది మంత్లీ 15 videos పెడతాం కదా, తిండి పోటీ అని 15 videos పెడతాం. దానిలో నుంచి ఒక 8 days అన్నట్టు 8 days బయట ఫుడ్ తింటాం అన్నట్టు. 8-9 days మ్యాక్సిమం 10 days బయట ఫుడ్ తింటాము. అది కూడా వీలైతే ఇంట్లోనే తినడానికి ట్రై చేస్తాం కానీ దొరకనప్పుడు ఇక అంటే వేరే తింటేనే స్పెషల్, అట్లా అయితేనే కొంచెం మంచి అందరు చూస్తారు అనే ఉద్దేశంగా అట్లా పెడతాం అనమాట. ఎంత జ్యూసులు తాగినా బయట ఫుడ్ ఇంతగా తినొద్దు, వెజ్ కర్రీస్తో ట్రై చేయండి. తప్పకుండా. మీ మనసు చాలా మంచి మనసు వర్షి అక్క. మీరు వాటర్ ముద్దకు తాగకండి, టైం అయిపోతుంది, త్వరగా తినలేకపోతున్నారు. అయితే తొందరగా వాటర్ పోస్తే తొందరగా వెళ్ళిపోతుంది, వాళ్ళకన్నా పక్కకున్న వాళ్ళకన్నా నేను ముందు మింగేయచ్చు అనే విధంగా నిజంగానే వాటర్ తాగడం కొంచెం తగ్గిస్తా. కాకపోతే ఫుడ్ తొందరగా వెళ్ళిపోవాలనే ప్రయత్నంగా తాగుతూ ఉంటా. వాయిస్ తగ్గించండి ప్లీజ్, సౌండ్ ఎక్కువగా వస్తుంది. సొల్లు తగ్గించండి, మీ వీడియోస్ బాగుంటాయి. మీరు చాలా అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నారు అండ్ నాన్ వెజ్ కూడా ఫుడ్ ఛాలెంజెస్ చేయండి, తప్పకుండా చేస్తాం. అక్క నీ సౌండ్ కొంచెం కంట్రోల్ గట్టిగా అరవకు ప్లీజ్, మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తాను, చాలా బాగుంటాయి. హాయ్ అక్క నీ వాయిస్ సూపర్. నిన్ను వాయిస్ తగ్గించుకోమనే వాళ్ళకు వాళ్ళే మొబైల్ సౌండ్ తక్కువ చేసుకోవచ్చు కదా, నీ వాయిస్ క్లియర్గా క్లారిటీగా ఉంటుంది, సూపర్. అంటే ఇప్పుడు నా వాయిస్ కానీ లేకపోతే నేను మాట్లాడడం కానీ నేను నవ్వడం కానీ నా తల్లిదండ్రులకు నచ్చుతుంది, ఇంకా మా ఆయన చేసుకున్నాడు కాబట్టి మా ఆయనకు నచ్చుతుంది, నా కుటుంబానికి నా కుటుంబానికి నచ్చుతుంది. నిజంగానే అందరికీ నచ్చాలని లేదు, అది నేను తప్పకుండా మార్చుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే కదా బాబు, ఇప్పుడు నేను ఏదైనా అల్లరి చేసినా ఏదైనా చేసినా నా తల్లిదండ్రులకు నచ్చుతుంది. ఎందుకంటే నేను వాళ్ళ కడుపులో పుట్టి పెరిగిన కాబట్టి వాళ్ళకి ఏది అల్లరి అనిపించలేదు. ఒకవేళ ఏదైనా తప్పు చేసినా వాళ్ళు సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు చెప్పింది కూడా అట్లా తప్పును సరిదిద్దుకునే సౌండ్ కొంచెం కంట్రోల్ గట్టిగా అరవకు ప్లీజ్. 3 వార్నింగ్లు వచ్చినాయి నాకు. హాయ్ అని అంత పెద్ద గట్టిగా అరవకండి, ఊరికే వాటర్ తాగకండి, తినేటప్పుడు మధ్యలో మాట్లాడకండి. వీడియోస్ బాగుంటాయి కానీ సొల్లు ఎక్కువ అవుతుందిగా.
అట లాస్ట్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకో ఇప్పుడు బావా నువ్వు ఒక కామెంట్ చదువుతావు, నేను ఒక కామెంట్ చదువుతావు అన్నాడు. అన్న వల్ల నేను ఆగద్దు, ఇప్పుడు మధ్యలో ఆగి కొంచెం టైం వేస్ట్ చేస్తే మీ టైం కూడా వేస్ట్ అవుతుంది కదా, అందుకని టక చదువుకుంటాను. నువ్వు ఆ కామెంట్ గురించి మాట్లాడి ఎప్పుడు ఆపి ఎప్పుడు చదువుతానో తెలుస్తలేదు. నేనేం చేయాలి మళ్ళీ ఆ పేరు నేను వాళ్ళది అంటే నేను చూస్తా అంటే వాళ్ళ పేరు చదివి స్టార్ట్ చేయాలనుకుంటాను కానీ ఆ పేరు నాకు అర్థమైతలేదు అసలు. వీళ్ళు పేర్లు కొంచెం ఇంటి పేరు అది కలిసి ఉండేసరికి ఎక్కడి వరకు వాళ్ళ పేరు ఏందో ఎక్కడి నుంచి వాళ్ళ ఇంటి పేరు ఉందో నాకు అసలు ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ చదవడానికి అయితే ప్రయత్నించినాము. నిజంగా నా తప్పుడైతే నేను ఖచ్చితంగా సరిదిద్దుకుంటుంటా. మా ఇంట్లో వాళ్ళు ఏదైతే నాకు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తారో అట్లనే మీరు చెప్పారు అనేసి అనుకుంటా. ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ లాగానే, అంటే ఆ తప్పునైతే నేను ఖచ్చితంగా సరిదిద్దుకుంటా, మెల్లగా మాట్లాడతా. ఇంకా ఎడిటింగ్లో కూడా నేనే చూసుకుంటా, ఎందుకంటే ఆ ఎడిటింగ్ ఆ ఫుల్ సౌండ్ పెట్టింది కూడా నేనే అనమాట. అది వినబడతలేదు, ఆ ఫోన్లకు వినిపిస్తుందో లేదో, మా సౌండ్ అనేది ఫుల్ ఉంటే బెటర్ అనేసి ఆ ఎడిటింగ్ మిస్టేక్ కూడా నాదే అయి ఉంటుంది కదా. ఖచ్చితంగా నేను నమస్కారం అనేది హాయ్ అండి అందరికీ నమస్కారం. మరి ఏడ్చినట్టుంటుంది చూడు అన్ని చెప్తానే నేను ఇక్కడ ఉన్నాను. హాయ్ అండి అందరికి నమస్కారం. అందరూ ఈ రోజు మేము వచ్చేసి దీని గురించి కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, మళ్ళీ మాట్లాడుతున్నాం. అదే ఇట్లా హాయ్ అండి అందరికి నమస్కారం, ఈ రోజు కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాము అని చెప్పి అట్లా చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు. తప్పకుండా నేను అట్లనే చేస్తా. ఇంకా ఇది ఇంకా అంటే ఈ ఏదైతే యూట్యూబ్ అనేది ఉన్నదో మా జ్ఞాపకాలను కానీ మా అనుభవాలు కానీ షేర్ చేసుకుంటూ కొంచెం సరదాగా చేసే ప్రయత్నమే. మీరు తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని 2019 కన్నా ముందు 2016 లో మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ 19కి మొత్తం మా ఛానల్స్ అన్ని 19 ఏప్రిల్కి మా 6 ఛానల్స్ అదివరకు 6 ఛానల్స్ ఉండేది, ఆ 6 ఛానల్స్ పోవడం జరిగింది. ఒక మిస్టేక్ వల్ల ఒకటే జీమెయిల్ పైన అన్ని ఛానల్స్ ఉండడం వల్ల మొత్తం ఛానల్స్ పోవడం జరిగింది. అంటే చిన్న మిస్టేక్స్, అంటే వేరే వాళ్ళు ఒక్క కథలు పెట్టేది నేను, ఒక్క కథలు వేరే వాళ్ళే నేను పెడుతున్నాను ఉద్దేశంగా ఛానల్ని మొత్తం తీసేసింది యూట్యూబ్. చాలా వీడియోలు ఒక 70 వీడియోలు పెట్టినా, అంటే అవి నాకు వేరే వాళ్ళు ఇస్తే నేను పెట్టినా కానీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నాకు ఇచ్చిల్లు అన్నట్టు. ఆ విషయం నాకు చెప్పలేదు వాళ్ళు. దానివల్ల అప్పుడు జీరో అయిపోయినాం, అసలు మైండ్ కూడా అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది. 6 months బంద్ చేసి దాని తర్వాత మళ్ళీ ప్రారంభించి మళ్ళీ చేయడం జరిగింది. పాత ఛానల్స్ చిన్న ఛానల్స్ ఉంటే వాటిని మెల్లగా మూవ్ చేసి చేయడం జరిగింది అనమాట. ఇంకా దాని తర్వాత ఎప్పుడు కామెంట్స్ ఉంచుకోలేదు, ఎందుకంటే కామెంట్లు చూస్తే ఏమైనా మైనస్ రావచ్చు, ఏమైనా మనసు బాధించేది ఏమైనా రావచ్చు అని చెప్పి ఉద్దేశంగా మేము ఎప్పుడు ఏ కామెంట్లు ఉంచలేదు, రిస్క్ తీసుకోలేదు అన్నట్టు. ఏదైనా మా ఆలోచనలు ఎక్కడైనా అంటే ఇప్పుడు కామెంట్ వస్తే కామెంట్ ఏదైనా చెప్తుంటారు కదా, మనసు బాగుంటేనే ఆ వీడియో అనేది మంచిగా వస్తుంది. ఆ వీడియో ఏదైనా మాట్లాడగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం అనమాట. మనసులో ఒక్కసారి ఏదైనా నాటుకుపోయింది అని అంటే ముందుకు కదలలేమన్నమాట. ఈ సంతోషకరమైన జీవితం ఎవరికి ఎప్పుడు ఏమైతుందో తెలుస్తలేదు, సంతోషంగానే ఉండాలి అనేదే మా కాన్సెప్ట్. అదే విధంగానే మేము నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, మేము హ్యాపీగా ఉంటాం, మిమ్మల్ని నవ్విస్తుంటాం అనే ఉద్దేశమే అన్నట్టు. చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. అది మైనసో ప్లస్సో ఏదైనా సరే, ఎందుకంటే చెప్పిళ్ళు మీరు అంతే, అంటే మైనస్ అంటే ఉన్నది చెప్పిళ్ళు అంతే అని మేము రిసీవ్ చేసుకున్నాం వాటన్నిటిని. కాకపోతే ఎప్పటికి వస్తే కొంచెం టెన్షన్ అవుతుంది అన్నట్టు, టెన్షన్గా ఉంటుంది. మళ్ళీ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేసే రోజు మొత్తం అన్నిటికీ కామెంట్లు ఓపెన్ చేసే రోజు తప్పకుండా వస్తుంది. కానీ ముందు కొంచెం చూస్తాం, ఎందుకంటే భయం మళ్ళొకసారి మీరు మైనస్లు ఏమైనా ఉంటే జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, అవన్నీ తర్వాత ఒకసారిగా చెప్తారు. ఇప్పుడు కాదు మూత దూడ్చుకుంటా ఉంటే మరి నువ్వు అప్పటికే 2 ముక్కలు పెడతావు కాదు బాబా. మూత కదా. ఓకే అదన్నమాట. ఇంకా ఇది కామెంట్స్ గురించి ఇట్లా రియాక్షన్ అనమాట. అంటే ప్రతి కామెంట్కి రిప్లై అట్లా, అంటే అందరికీ పేర్లు అయితే చదవలేకపోయినాం కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాము. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మళ్ళీ ఈ రోజు ఇంత సమయం కేటాయించిన వాళ్ళకి కూడా పేరున ధన్యవాదాలు. నన్ను పొగిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ధన్యవాదాలు, అయ్యో నన్ను తిట్టిన వాళ్ళకి కూడా ఎక్కువ ధన్యవాదాలు. నేను సరిదిద్దుకుంటా, ఎందుకంటే అంటే నా తప్పులు చెప్పినప్పుడే కదా, అయ్యో అంటే నేను ఇంకా మంచిగా ముందుకెళ్ళాలి, ఇంకా ఎక్కువ మందికి ఏరుకుంటా కావచ్చు నా మైనస్లన్నీ సరిదిద్దుకుంటే, అంతే కదా బాబా. ఏదేమైనా వర్షిది చాలా మంచి మనసు, మా ఫ్యామిలీలో ఇమిడిపోయింది. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చినా కానీ ఎవరిని అంటే ఇట్లా మా ఫ్యామిలీలో అందరినీ రిసీవ్ చేసుకుంటుంది అన్నట్టు, మంచి మనసుగా అందుకనే అందరిలోకి కూడా ఏరింది, అందరు కూడా అట్లా మంచిగా చూస్తారు అన్నట్టు.
అదే నిజంగా అంటే అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గుర్తు పెట్టుకుంటారు కదా, అది నాకు మస్తు మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ బ్లాగ్స్ ఫస్ట్ అయితే బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకపోయేది, బ్లాగ్స్ అని నేను ఊకే చేస్తూ ఉండదు అనమాట. ఇంకా మా పిన్ని మా పెద్దమ్మ అట్లా అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళందరి పేర్లు కూడా మీరు చెప్తారు కదా, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చిన్నది వాళ్ళు గుర్తు పెట్టుకుంటేనే వాళ్ళ పేర్ల నుంచి అన్ని మన రిలేషన్ గురించి మన దావత్ల గురించి కానీ అన్నీ తెలుస్తూ ఉంటాయి. నిజంగా అన్ని విషయాల్లో మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఈ విలేజ్ ఎంకేటీలో వీడియో వీడియోలు వస్తుంటే ఎప్పటికీ చెప్తూనే ఉంటాం. ఈ మధ్యలో విలేజ్ ఎంకేటీ కొంచెం డౌన్ అయింది, కానీ తిండి పోటీల వల్ల నెక్స్ట్ ఎంకేటీ కొడితే తిండి పోటీలే వస్తున్నాయి అన్నట్టు, అందుకని కొన్ని డౌన్ అయిపోయింది. లేకుంటే విలేజ్ ఎంకేటీ మంచి మూమెంట్ ఉండే, అది కూడా ఏం కాదు, ఎందుకంటే కొన్ని రోజులు తగ్గుతుంది, కొన్ని రోజులు అందులో కూడా అసలు బతకనిస్తలేవు కదా. ఒక కొత్తకొండ జాతర పోయినాము, మా అల్లుని ఎందుకు అంతగానో తిడతాను, నువ్వు చూసి నిన్ను చూసి మా కోడలు నేర్చుకుంటారు, నువ్వు ఎందుకు అంతగానో సతాయిస్తాను, నీ సంగతి ఏందని ఆమె రియల్ గా అనుకోని ఒకటే తిట్టండి. అయ్యో అవన్నీ మీ అల్లుడు చెప్పిన ముచ్చట్లే, మీ అల్లుడు చెప్తే నేను రిపీట్ చేసుడే తప్పితే నాకు అవన్నీ ఎక్కడ వస్తాయి. నేను మస్తు నెమ్మది వస్తున్నాను. ఆ విలేజ్ ఎంకే టీవీ స్కిట్లకు నాకు క్వైట్ ఆపోజిట్ వర్షన్ ఉంటుంది అనమాట. అంత తిట్టడం బాగానే నవ్వుతాను, అంత తిట్టడం కానీ అంత అరవడం కానీ రియల్ లైఫ్లో అసలు ఉండదు అనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.